విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మరలా బయలుదేరారు జానకీమాత స్వయంవరానికి. అలా వెళుతుంటే మార్గ మధ్యంలో ఒక చిన్న నదీ ప్రవాహం అడ్డు వచ్చింది. అరే, సమయం మించిపోయింది. పడవ సరంగులు ఇక్కడ ఎవరు కనిపించడం లేదు, అవల ఒడ్డుకు వెళ్ళాలి కదా. చూస్తుండగా ఎక్కడో ఒక వెలుగులాగా ఒక పడవ సరంగు నావతో నుంచున్న అలికిడి కలిగింది. వెంటనే విశ్వామిత్రుడు, ఓ అబ్బి, ఇలా రమ్మన్నాడు. ఏటి దొరా అన్నాడు ఆ పడవ సరంగు. ఏమీ లేదు బాబు, మేము మిథులకు చేరుకోవాలి, ఈ నదీ ప్రవాహం కొంచెం ఆవల ఒడ్డుకు చేరుస్తావా అన్నాడు విశ్వామిత్రుడు. అయ్యా బాబో స్వామి, దండాలు దొరా, ఇదిగో గడ్డమయ్యో, నీలాంటి మారాదు అడిగితే నేను ఆవల ఒడ్డుకు చేర్చకుండా ఉంటానా? తప్పకుండా చేరుస్తాను. కానీ ఏమిటి అనుమానం చెప్పు. కానీ అన్నావి, ఏమిటి కారణం? ఏమీ లేదు దొరా, ఉన్నమాట చెప్తుండా. ఎందుకంటే దొరా, మీరు పెద్దోళ్ళు, మనసున్నోళ్ళు, ఇదిగో గడ్డం అయ్యో, ఇది నిజం చెబుతున్నా, నిన్ను నమ్ముతా కానీ నీ పక్కనే ఉన్నాడే నల్లని వాడు. స్వామి, నిన్ను నమ్ముతా కానీ నీ పక్కనే ఉన్నాడే ఆ నల్లనాయన ఉన్నాడు, అమ్మో ఆయన్ని మాత్రం నేను నమ్మనండి అన్నాడు. అదేమిటయ్యా, ఆయన నిన్నేం చేశాడు? అతనే నమ్మనంటున్నావు, నిన్నేం చేశాడు? ఏటండి బాబో, ఏటండి, ఏటి చేయటం ఏంటండి బాబో, ఆయన ఈ మధ్య బండ మీద కాలు పెడితే ఆడదేందంటగా. అయితే ఏమంటావు? అదేడు స్వామి, పెద్దోళ్ళు మీరు ఏటంటాని మీరు నన్ను అడుగుతుండారా? కథ మీకు తెలియదా? ఆ నల్లనాయన ఆ బండ మీద కాలు పెడితే ఆడదైంది కదా, మళ్ళీ వచ్చి నా పడవ మీద కాలు పెట్టాడు అనుకో స్వామి, పేదోడిని లేనోడిని పోటు గడవనండి స్వామి. దొర పడ్డవ చెక్కలు నీ పడ్డతుల్లో కూకుంటే స్వామి, గడ్డమయ్యో, ఓ దొర, ఓ మహారాజా, పడ్డవ చెక్కలన్నీ పడ్డతుల్లో కూకుంటే ఎట్ట గడుసునయ్య పొట్ట మాకు. ఉన్న పెళ్ళాముతో బాబాయ్ బాబాయ్, ఉన్న పెళ్ళాముతో ఉడికిపోతున్నాను, వద్దు వద్దు ఆడవాళ్ళు బాబోయ్, వద్దు వద్దు ఆడవాళ్ళు బాబు. దొరా స్వామి, ఇదిగో గడ్డం అయ్యాయి, ఒక్క పెళ్ళానికి డొక్క నువ్వు కూడెట్టలేవు, సత్తన్నాను స్వామి. ఆ రామయ్య నా పడవ మీద కాలు ఇట్టాడు అనుకో స్వామి, నా పడవ చెక్కలన్నీ చక్కదనాల సుక్కలు అయినాయి అనుకో, ఆ సుక్కలన్నిటికీ నేను ఎక్కడ బోబెట్టను దొరా. ఒక్క పెళ్ళానికి డొక్క నిండా కూడెట్లా సత్తన్నాను దొరా, నా వల్ల కాదు దొరా, నీకు దండం పెట్టేస్తాను. నా పడవ మాత్రం ఎక్కడానికి లేదు, నువ్వు ఒక్కడో మాత్రం ఎక్కువ, నల్లనైన మాత్రం అన్నాడు. విశ్వామిత్రుడు అన్నావు, అమాయకుడా, ఏదో జరిగిందని ఇప్పుడు నువ్వెందుకు భయపడతావు? దీనికి పర్యవసానం నువ్వే చెప్పి ఏం చేయమంటావు? ఏటు దొరా, మీరు నన్ను అడిగారు కనుక దొరా, ఆ రామయ్య కాళ్ళు శుభ్రంగా కడిగి అప్పుడు పరమెక్కించుకుంటా అన్నాడు. సరే బాబు, మేము ఇప్పుడు త్వరగా వెళ్ళాలి అక్కడికి, నువ్వు ఏదో అన్నావు, నీ పని నువ్వు కానిచ్చే మమ్మల్ని అవల ఒడ్డు చేర్చమన్నాడు. ఆ పడవ సరంగండి రామభద్రుని పాదాలు పట్టుకొని, రామచంద్ర, శ్రీరామచంద్రుడి పాదాలు కడుకుతూ, ఏ జన్మమున ఏ పుణ్యము చేసినా రామయ్య, ఓ రామయ్య తండ్రి. స్వామి, ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను, ఎవరికి నేను ఏ పెట్టి పుట్టాను, ఈరోజు ఈ క్షణంలో ఈ మహత్తరమైనటువంటి రాముని పాదాలు కడిగేటువంటి అదృష్టం కలిగింది. నా జన్మ పునీతమైపోయింది రామభద్ర. ఇది నా ఈ అదృష్టం ఎంతవరకు ఎంతమందికి దొరుకుతుంది? తనివి తీర రామచంద్రుడి పాదాన్ని పట్టుకొని కడిగి 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 ఎంతసేపటికి విడువడే. కానీవయ్యా అంటున్నాడు రాముడు. లేదు ద్వారా, కొంచెం అనుమానంగా ఉంది నాకు, కొంచెం చూడండి ద్వారా అంటున్నాడు, కడుగుతున్నాడు. సమయం అయిపోతుంది, కానీవయ్యా అన్నాడు రాముడు. ఉండవయ్యా, ఈ ఛాన్స్ నాకు దొరకదు, మళ్ళీ అవకాశం నాకు మళ్ళీ దొరకదు. రామభద్రుడి పాదాలు కడిగి 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 అలా పడవ ఎక్కించుకొని ఆవల ఒడ్డుకు తీసుకెడుతున్నాడు. ఆహా రామచంద్ర, హైలెస్స 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 హైలెస్స.
చక్కగా హాయిగా నావ నడుపుకుంటూ ఆవల ఒడ్డు చేర్చాడు పడవసరంగు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలకు చేరుకున్నాడు. ఆ మిథిలకు చేరుకున్న తరువాత రామచంద్రునితో అన్నాడు విశ్వామిత్రుడు, రామచంద్ర అదిగో అలా చూసావా, ఆ జనకుని వంటి వేదాంతి మిథిల వంటి పట్టణం ఎక్కడా లేదు కదా, అలా చూచావా, ఎత్తైనటువంటి గోపురాలు కనిపిస్తున్నాయి, గోపురాలపై ఉన్నటువంటి కేతనాలు రండి 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 అలలలాగా అలా కదులుతున్నాయటండి. ఆ గోపురాలకు కట్టినటువంటి జెండాలన్నీ రండి రండి యువరాజులు రండి అని చెప్తున్నాయిట. చాటుచున్నదో పేరు స్వాగతము విజయసురాజు చాటుచున్నదో స్వాగతము విజయసురాజు చాటుచున్నదో కోట బురుజు మీది జెండా 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 కుచ్చు కదలి రమ్మను వేడు కోట బురుజు మీది జెండా కోట బురుజు మీది జెండా కుచ్చు కదలి రమ్మను చాటుచున్నదో తంత్రముల మప్పుతు గడ్డెగట్టికు సైనికులతో అదే యుద్ధ తంత్రముల మప్పుతు గడ్డెగట్టికు సైనికులతో యుద్ధ తంత్రముల మప్పుతు గడ్డెగట్టికు సైనికులతో ఇద్దరలో విదల వంటి పట్టణం అయినా చాటు సైనికులతో యుద్ధ తంత్రముల మప్పుతో గండిల దిగ్గు సైనికుల యుద్ధల మిదల వంటి ఏ పట్టణమైన గలద యుద్ధ తంత్రముల మప్పుతో ఎండిన దిగ్గు సైనికులతో యుద్ధ తంత్రముల మప్పుతో ఎండిన దిగ్గు సైనికుల ఇద్దరలో మిథిల వంటి ఏ పట్టణమైన గలద చాటుచున్నదో పేరు
రామచంద్ర, జనకుని వంటి వేదాంతి మిథిల వంటి పట్టణం ఎక్కడా లేదు నాయనా. జనకుడు చాలా యోగ్యుడు అని మిథిలా నగరం గురించి, జనకుని వృతాంతం గురించి క్షుణ్ణంగా రామచంద్రమూర్తికి చెబుతూ ఉన్నాడండి విశ్వామిత్ర మహర్షి. అలా చెప్పుతూ అలా రాజ్యంలో ప్రవేశించేశారు. అలా ఎప్పుడైతే రాజ్యంలో ప్రవేశించేశారో విశ్వామిత్ర రామలక్ష్మణులు అడిగిన వెంటనే ఈ వార్త జనక మహారాజు గారికి తెలిసింది. పరుగు పరుగున వచ్చేశారు ఎదురుగా. సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి విశ్వామిత్ర మహర్షికి శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. మహర్షి, దయచేయండి, మీకు వందనాలు అని ఎప్పుడైతే జనకరాజు నమస్కారం చేశాడో విశ్వామిత్రుడు చెప్తున్నాడు విషయం అంతా కూడా. ఏం చెప్పాడు అనేది మనం రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో చెప్పుకుందాం. రేపు ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీనామా రూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండగ నీనామా రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన చాగ రాజాది వినుతమైన నీ నామా రూపములకు నిత్య జయ మంగళం. మంగళం మంగళం సద్గురు త్యాగరాజస్వామికి మంగళం. మంగళం మంగళం. సర్వే జనా సుఖినో భవంతు.